హాయ్ అండి. ఇవాళ వచ్చేసి ఇన్‌స్టెంట్‌గా అప్పటికప్పుడు తయారు చేసుకునే మొక్కజొన్న వడలు. ఈ మొక్కజొన్న వడలు కలర్‌ఫుల్‌గా, క్రిస్పీగా, టేస్టీగా చాలా బావుంటాయి. తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ మొక్కజొన్న కంకిని ఉడికించుకొని లేదా నిప్పుల పైన వేయించుకొని తింటాం కదా! ఇప్పుడు అలా కాకుండా వీటితో స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మొక్కజొన్న కంకులు తీసుకొని ఒక బౌల్‌లోకి గింజలన్నిటిని ఈ విధంగా ఒలుచుకోవాలి. మరీ లేతవి కాకుండా కొంచెం మీడియం సైజులో ఉన్నవి తీసుకోవాలి. ఈ విధంగా అన్నిటిని ప్లేట్‌లోకి వలుచుకొని తీసుకోవాలి. కావాలంటే ఇంకా ఎక్కువ క్వాంటిటీలో అయినా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒలుచుకున్న గింజలన్నిటిని అందులోకి వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిని వేసుకోవాలి. మీరు తినే స్పైసీని బట్టి అందులోకి పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే ఒక 2, 3 దాకా అందులోకి ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా అన్నిటిని వేసేసుకొని కోర్స్‌గా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. మిక్సీ పట్టుకున్నదంతా ఒక బౌల్‌లోకి వేసుకొని అందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకును వేసుకోవాలి. ఇవన్నీ ఇందులోకి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమం మరి లూజ్‌గా అయినట్లయితే ఇందులో కొంచెం కార్న్ ఫ్లోర్ కానీ, బియ్యం పిండిని కానీ వేసుకొని కలుపుకోవాలి. నేను ఇక్కడైతే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండిని వేసుకుంటున్నాను. ఈ బియ్యం పిండిని వేసేసుకొని ఇందులోకి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలాంటిది ఆయిల్ కవర్ తీసుకొని సైడ్ అడ్జస్ట్లన్నీ కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని మనం వడలు ఏ షేప్లో అయితే తయారు చేస్తామో ఆ విధంగా తయారు చేసుకొని చూడండి ఈ విధంగా గుండ్రంగా వేసేసుకొని మరీ తిక్కా కాకుండా అలాగని పల్చగా కాకుండా తీసుకోవాలి. ఇలా తయారు చేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత అందులోకి వేసేసుకోవాలి. ఆయిల్ని మరీ హై ఫ్లేమ్లో కాకుండా అలాగని లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. అలాగే మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా వేసేసుకొని తీసుకోవాలి. అంతేనండి. ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే మనకి మొక్కజొన్న వడలు రెడీ అయిపోయినట్లే క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగుంటాయి. ఈ మొక్కజొన్న వడలు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.